పెదబేలు కోరుకొండ మావోయిస్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి చైతో అలియాస్ నరేష్ అలియాస్ సంతూను అరెస్ట్ చేసినట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ తెలిపారు. పాడేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టుబడ్డ మావోయిస్ట్ వివరాలు వెల్లడించారు. జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ చింతగుప్ప గ్రామం వద్ద పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారని, కాల్పులు జరుపుతూ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో జి మాడుగుల పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారని, పట్టుబడ్డ మావోయిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు పరారయ్యారని, 2016 సంవత్సరం నుండి 8 ఘటనల్లో పట్టుబడ్డ మావోయిస్ట్ పాల్గొన్నాడని, తమ విచారణలో కిల్లంకోటలో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వచ్చే వారితో దళం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ ఘటనలో 9mm పిస్టల్, 303 రైఫిల్, 3 కిట్ బ్యాగ్లు, మావోయిస్టులు సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిన్న మనకి జి మాడుగుల మండలం చింతకుప్ప విలేజ్ కిల్లంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే సమయ పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరుకొండ ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా సీజీలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన దీంట్లో, అదేవిధంగా పేబంపల్లి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో, టీగిలమెట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో అతనికి ఉండడానికి మనకి సమాచారం ఉన్నాయి. దీని తర్వాత ఈ మనిషి మనకి అరెస్ట్ చేసిన మావోయిస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ కిల్లంకోట ఏరియాలో ఉండే సమయంలో ఇప్పుడు మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వేరే టీం రావచ్చు, దీనికి వెయిటింగ్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి రావడానికి బిఫోర్గా ఆ ఏరియాలో విలేజెస్లో మీటింగ్ పెట్టి కానీ ఏమైనా వేలో పబ్లిక్ సపోర్ట్ మొబిలైజ్ చేయడానికి ట్రై చేసే అది సమాచారం అతను చెప్తున్నారు. అతనితో సహా అతను చెప్పిన విధంగా ఇంకా 4 మనిషి అతని పేరు చెప్పారు. మొత్తం వాళ్ళ ఏరియా ప్రకారంగా మనకి చూసుకోవాల్సిన ఉన్నాయి. దాంట్లో మోతి, సోమల, భీమే అన్ని మావోయిస్ట్ కూడా అప్పుడు మన పోలీస్ పార్టీని చూసి పారిపోయారు. సో ఈ మావోయిస్ట్ సంతు నచ్చికే పక్కన సహా మనకి అతని దగ్గర ఒక 303 రైఫల్ అండ్ దెన్ ఈ తమంచా దొరికిన. దాంట్లో ఈ రౌండ్స్తో సహా అండ్ మ్యాగజైన్స్ ఉన్నాయి. మనకి ఇది చూడడానికి విషయం ఏమున్నా, ఇంతకుముందు మనకి ఈ సిసిఎం ఉదయతో సహా తిరిగి వాళ్ళు జూలై నెలలో వాళ్ళు మొత్తం మావోయిస్ట్ పార్టీ వాళ్ళతో సహా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఎలిమినేట్ అయినా మళ్ళా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కగార్లో ప్రెషర్ పడుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుండి మావోయిస్ట్ మళ్ళా ఏఓపి ప్రాంతంకి రావడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాయి. ఈ మొత్తం ఈ మనిషికి ఆఫెన్సెస్ చేసిన, అదేవిధంగా మిగతా అతను మన పోలీస్ పార్టీ సీజర్ ఏమైనా చేసినా అది అన్ని ప్రెస్ నోట్ మీ అందరికీ ఇచ్చేస్తాం.